హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నం నుంచి మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలా మందికి అభ్యర్థులు సొంత జిల్లాల్లో సొంత రాష్ట్రాల్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం. సో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో మొబైల్ ఫోన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకు ఇన్వైట్ చేస్తున్నారు. ఇందులో మొత్తము 4-5 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూనియర్ అసిస్టెంట్, అలాగే ల్యాబ్ అసిస్టెంట్. ల్యాబ్ అసిస్టెంట్ అంటే కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్. ఇది సో మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కాదు, కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. ఈ జూనియర్ అసిస్టెంట్ అనేది డైరెక్ట్ గా డిగ్రీ చదివిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ల్యాబ్ అసిస్టెంట్ మొత్తం 3 విభాగాల్లో ల్యాబ్ అసిస్టెంట్లు ఉన్నాయి: కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా కెమిస్ట్రీ. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మనకు నోటిఫికేషన్ పెట్రోలియం ఎనర్జీ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయింది. మనకు వచ్చేసి తెలుగు రాష్ట్రాల నుంచి రిలీజ్ అయింది. సో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా మనకి నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ ఉద్యోగాలు. ఓకే, ఇందులో వచ్చేసి అప్లై చేసిన వాళ్ళకు శాలరీ 32,000 రూపాయల నుంచి 35,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఇది రేంజ్. మినిమం 32,000 రూపాయలు ఉంటుంది. మిగతా కొన్ని అలవెన్స్లు అవి ఇవి కలిపి మీకు 35,000 రూపాయల వరకు ప్రతి నెల శాలరీ వస్తుందని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి 30 years ఉన్న వాళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మంచి శాలరీ ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అంతకన్నా ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు. అయితే దీనికి మనకు మార్చి 15వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి. దీన్ని మార్చి 31st లోపల మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసే లింక్ కానీ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కానీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వీడియో టైటిల్ టచ్ చేస్తే కింద ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఈ పీడిఎఫ్ అనేది మీరు క్లియర్ గా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి మనకు జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్ కి వచ్చేసి మొత్తము బ్యాచిలర్ డిగ్రీ చదివిన వాళ్ళు కనీసం డిగ్రీలో మీకు 55% మార్క్స్ వచ్చి ఉండాలి. డిగ్రీలో 55% మార్క్స్ వస్తే మీరు డైరెక్ట్ గా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ ఫీల్డ్ లో 2 సంవత్సరాలు చేసి ఉండాలి అని మనకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఈ ఒక్క పోస్ట్ కు మాత్రం. ల్యాబ్ అసిస్టెంట్ కి వచ్చేసి ఉన్నటువంటి ల్యాబ్ అసిస్టెంట్లను డివైడ్ చేశారు. ఓకే, ల్యాబ్ అసిస్టెంట్ కు 4 రకాల ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కాబట్టి బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు విత్ రిలవెంట్ డిసిప్లిన్ అంటే వాళ్ళు మొత్తం 4 రకాలుగా డివైడ్ చేశారు. ఆ డిసిప్లిన్ లో మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ లో చేసిన వాళ్ళు, లేదా 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, మెకానికల్ కానీ వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్ పైన 3 years మెకానికల్ చేసి డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, అదేవిధంగా ఐటీఐ వొకేషనల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు కానీ, సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. వీళ్ళకి వచ్చేసి మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ పైన ల్యాబ్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాబట్టి కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ పైన మీకు ఖచ్చితంగా ప్రొఫిషియన్సీ ఉండాలి అని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఓకే, మీరు ఆల్మోస్ట్ ఆ కోర్సులు మీరు చేసి ఉంటారంటే కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీటిపైన నాలెడ్జ్ ఉంటుంది. లేకుండా మీరు బయట నేర్చుకున్నా కూడా సరిపోతుంది. మనకు నోటిఫికేషన్ అనేది క్లియర్ గా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ 2 years మీరు జాయిన్ అయిన తర్వాత 2 years కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు. తర్వాత వాళ్ళకు సంబంధించి వాళ్ళ వాళ్ళకి ఎంత అవసరం అయితే ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, మీ వర్క్ ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. 1+1 year ప్రకారం ఫస్ట్ 2 years తర్వాత 1 year పెంచుకుంటూ వెళ్తామని నోటిఫికేషన్ అయితే మీకు మెన్షన్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసిన వాళ్ళకు 32,000 నుంచి 35,000 పర్ మంత్ శాలరీ ఉంటుంది. అదే విధంగా ప్రతి సంవత్సరం 3% ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే, సంవత్సరానికి 3% ఇంక్రిమెంట్ ఉంటుంది. అదే విధంగా అప్లై వీళ్ళందరికీ ఈపీఎఫ్, ఈఎస్ఐ అంటే పిఎఫ్ కట్ అవుతుంది. అదే విధంగా హెల్త్ స్కీమ్ కూడా ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. వీళ్ళకి ఏంటంటే 8 days లీవ్స్ ఉంటాయి. సంవత్సరానికి 8 days లీవ్స్ కూడా మేము ఇస్తాము. అదే విధంగా 5 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఓకే, మీకు కానీ అప్లై చేసిన వాళ్ళకి కానీ, మీ ఫ్యామిలీలో వాళ్ళు కానీ, అంటే మీకు సంబంధించి మొత్తం 4 members కి, పిల్లలకు కానీ, అమ్మ నాన్న కానీ, ఈ విధంగా 4 members కి మెడికల్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే చేపిస్తారు. హాస్పిటల్ సంబంధించిన బిల్స్ అవన్నీ కూడా క్లెయిమ్ చేసుకునే విధంగా మీకు ఈఎస్ఐ కార్డు కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా సపరేట్ గా చేపిస్తామని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ తెలంగాణ, ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ లో
మాత్రమే అప్లికేషన్స్ అనేటివి అప్లై చేయాలి. మీరు మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని వాళ్ళకు పోస్ట్ ద్వారా సెండ్ చేసేది అదంతా ఏం లేదు. ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పంపించినా కూడా వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారు. ఆఫ్లైన్లో మీరు ఒకవేళ మీ డాక్యుమెంట్స్ పంపించడం కానీ అలా చేసినా కూడా వాళ్ళేం తీసుకోరు, దాన్ని రిజెక్ట్ చేస్తారు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని అప్లై చేసిన తర్వాత వచ్చే పీడిఎఫ్ అయితే ప్రింట్ తీసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, సరిపోతుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సినటువంటి లింక్ వచ్చేసి ntsrecruitment.iipe.ac.in. ఈ లింక్ సంబంధించి నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఇట్లా లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు వాళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. భారతీయ పెట్రోలియం మరియు శక్తి విజ్ఞాన సంస్థ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో రిలీజ్ అయింది. సో రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులను అన్ని కూడా వాళ్ళు వెబ్సైట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఓకే, పీడిఎఫ్ క్లియర్ కనబడుతుంది, అదే విధంగా క్లియర్ గా మెన్షన్ చేశారు. 2 రకాల పోస్టులు ఉన్నాయి దీంట్లో. ఒకవేళ ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు ఉంటే నేను అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కానీ ఇంకో నోటిఫికేషన్ కూడా వెబ్సైట్ లో కనబడుతుంది. ఎవరైనా ఉంటే దీన్ని కూడా చూడండి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న నోటిఫికేషన్ వచ్చేసి ఇదేది జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ఇంజనీరింగ్, ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్ సైన్స్, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ. ఈ పోస్టులకు మొత్తం 17 పోస్టులను రిలీజ్ చేశారు ఇందులో. ఓకే, సారీ 14 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ లో రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఈ పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. మొత్తం 100 మార్క్స్ కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. 2 పోస్టులకు కూడా 100 మార్క్స్ కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. రిటన్ టెస్ట్ ఉంటుంది, అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ 2 టెస్టులు పెట్టి అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేస్తామని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. ఈ 2 టెస్టులు సెలెక్ట్ అయిన వాళ్ళకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వదిలి అందులో పోస్టులను అయితే అలాట్మెంట్ చేస్తారు. ఓకే, అయితే మీరు జాబ్ అయితే విశాఖపట్నంలోనే చేయాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందో, ఏ సంస్థ నుంచి రిలీజ్ అయిందో దానికి సంబంధించినటువంటి ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ. ఇది ఒకటి వచ్చేసి మనకి ఇన్స్టిట్యూట్, ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఇది ఆ ఇన్స్టిట్యూట్ లోనే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి.